వీరేశం గారికి చాలా సంతోషం. ఈరోజు నగరికల్లో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ధ్రువపత్రాలు ప్రొసీడింగ్స్ చేయడానికి విచేసిన పెద్దలకు, మరి ఈ యొక్క సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా మిత్రుడు, మీ అభిమాన నాయకుడు వేముల వీరేశం గారికి, అట్లే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మనందరి అభిమాన నాయకుడు పొంగులేటి సీనన్న గారికి, మరి అట్లే మా ఐలయ్య గారికి, మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, శంకర్ నాయక్ గారికి, మరి లక్ష్మారెడ్డి గారి బిఎల్ఆర్ గారికి, మరి శామ్యుల్ గారికి, విద్యాసాగర్ గారికి, కలెక్టర్లు, జేసీలు అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా మిత్రులు, వేదిక మీద ఆసీనులైన మిత్రులందరికీ కూడా, మరి అట్లనే ఇక్కడ విచ్చేసిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు తీసుకోవడానికి వచ్చిన ఆశాబాహులందరికీ, లబ్దిదారులందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతాయా అని ఒక 10 ఏళ్ల కింద అయితే ఎవరు అనుకోలే. 10 ఏళ్ల కింద, 10 ఏళ్ల నుంచి మొన్నటి వరకు ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే. ఇండ్లు వచ్చినాయా? ఎక్కడన్నా ఇండ్లు ఎక్కడ రాలే, రేషన్ కార్డులు రాలే, సన్న బియ్యం రాలే. భూభర్ ధరణి చట్టంతో ఇబ్బంది పడ్డాం. మీరందరూ కోరుకున్నారు ఓ ప్రజాపాలన రావాలి, ఇందిరమ్మ పాలన రావాలి, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని మీరందరూ ఆశించారు. వీరేశం అన్న ఎమ్మెల్యే కావాలని మీరందరూ కోరుకున్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన వచ్చింది. ఈరోజు దాని పర్యవసనమే ఈరోజు మనం ఈ పండుగ వాతావరణం చూస్తున్నాం. ఈ పండుగ వాతావరణంలో ఒక 2 నెలల కింద సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. సన్న బియ్యం ఇవ్వడానికి, సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతులను ఎంకరేజ్ చేయడానికి 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం మొదలైంది. రేషన్ కార్డులల్లో కొత్త యూనిట్లు, కుటుంబ సభ్యులు 10 ఏళ్ల పాటు రేషన్ కార్డులు నోచుకోలే. ఆ రేషన్ కార్డులలో కొత్త కుటుంబ సభ్యులు కూడా జమ కాలే. ఈ రోజు ఆ కుటుంబ సభ్యులను జమ చేసే కార్యక్రమం మొదలైంది. సన్న బియ్యం వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. దానికంటే ముందు ఇదే మన పెద్దలు, మరి రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి సీనన్న రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి ధరణిని బంగాళాఖాతం లేచి మరి భూభారతి చట్టం తీసుకొచ్చి రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా ఒక కొత్త చట్టం తీసుకొచ్చి రైతులకు మేలు చేసే కార్యక్రమం చేసి గత 15 రోజుల నుంచి, మరి మొన్న 20 రోజుల నుంచి నిన్నటి వరకు, మరి 20వ తారీఖు వరకు గ్రామాన రెవెన్యూ సదస్సులు పెట్టే కార్యక్రమం చేస్తూ రైతుల నుంచి అప్లికేషన్ అర్జీలు తీసుకొని అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా రెవెన్యూ సదస్సులు నడుస్తున్నాయి. ప్రతి ఊరికి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అందరూ వెళ్లి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రెవెన్యూ సదస్సులు జరిగినాయి. ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం అయింది. ఆనాడు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలై అవన్నీ మర్చిపోయారు గత పాలకులు. వాళ్ళ ఇష్టం వచ్చిన రీతులు చేసిండ్రు. ప్రాజెక్టులు కూలిపోయే ప్రాజెక్టులు కట్టిర్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తిలో అప్పులు మోపిరు తప్పితే ఏం చేయలే. ఇవే కాక సాగునీరు కాలువలు, మనకు సంబంధించిన బునియాద్ గాని, పిలాయిపల్లి కాలువలు గాని, మిగతా కాలువలు, డిండి ప్రాజెక్టు గాని, టన్నల్ గాని, బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టు గాని, ఇవన్నిటికి కూడా నిధులిస్తూ అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని, అంటే ఈ విధంగా మరి ఇన్ని గొప్ప కార్యక్రమాలు మన జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నందుకు ఈ ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన మీరు ఆశించిన విధంగా జరుగుతుంది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఈ ప్రభుత్వం మీద ఉండాలి, మా వీరేశన్న మీద కూడా మరి ఉండాలని కోరుకుంటూ మీ అందరికి మరొకసారి నమస్కరిస్తూ మరి సంతోషం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.